నవావరణ అమ్మ లలితాంబది, 7 ఆవరణలు శ్యామలాదేవిది, 5 ఆవరణలు వారాహిదేవిది. అందుకే 5 ఆవరణలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నారు. అలాంటి చక్రే సంచారిణి, ఈ చక్రం ముందు ఆవిడ సంచరిస్తున్నది. అందుకే ఈ మొత్తం ఆవరణలో ఉన్నటువంటి వారాహి శక్తులు అనేకములు చెప్పబడుతున్నాయి. వాటి పేర్లు చెప్పుకుంటూ ఉంటే ఒళ్ళు పులకిస్తుంటాయి. అందమైన మాట అంటే ఆ చక్రంలో తిరుగుతున్న తల్లి 110 అక్షరాలు కలిగిన మంత్రమనే కమలంలో ఆడుకుంటున్న కలహంస అన్నారు ఇక్కడ. అంటే ఆ మంత్రంలో ఆవిడ ఆడుకుంటున్నారు. పెద్ద కమలంలో హంస తిరుగుతున్నట్లుగా ఈ మంత్ర కమలంలో ఆవిడ తిరుగుతుందట. అందుకే మనురాజ కమల, మను అంటే మంత్రం కదా, కలహంసి. ఇప్పుడు ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు. అమ్మవారి రూపవర్ణన. కోలవదన, కోల అంటే వరాహము, కోలవదన అంటే వరాహవదనము కలిగినటువంటిది. కుశేషయనయన, పద్మములు వంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నది. కోకారి మండిత శిఖండ, అక్కడ చంద్రలేఖని దాల్చి ఉందిట. కోకారి అంటే పద్మములకు శత్రువైన వాడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి సిగపై అలంకరించుకున్నటువంటి తల్లి సంతప్త కాంచనాభా, కరగబెడుతున్న బంగారము వంటి కాంతులతో ప్రకాశిస్తున్నటువంటిది. సంధ్యారుణ చేయల సంవృత నితంబ, సంధ్యాకాలపు ఎరుపు వంటి వస్త్రము ధరించి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఈ తల్లి 8 చేతులతో ఉన్నదట. 8 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములు వర్ణిస్తున్నారు వరుసగా. హల ముసల శంఖ చక్ర అంకుశ పాస అభయ వరస్ఫురిత హస్త అని వరుసగా చెప్పబడుతుంది. హలము అనగా నాగలి, ముసలమనగా రోకలి, శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయము, వరము అంటే అభయముద్ర, వరదముద్ర. వీటితో ప్రకాశిస్తున్న హస్తములు కలిగినటువంటి తల్లి కూలంకషానుకంప. ఎంత గొప్పగా చెప్పారో. అమ్మవారి దయ, అనుకంప అంటే దయ. ఇది ఎలా ఉన్నదంటే కూలంకషమైన దయ కలిగినది. కూలంకషం అనే మాట మనం మాట్లాడుతుంటాం. కూలంకషంగా తెలుసండి అని, కానీ కూలంకషం తెలియదు, అది వచ్చిన బాధ. కూలములంటే ఒడ్లు, కూలంకష అంటే ఒడ్లును కోసుకుంటూ ప్రవహిస్తున్న నదిని కూలంకష అంటారు. ఒడ్లును కోస్తోందంటే అర్థం ఏంటి? నదిలో ప్రవాహం నిండుగా ఉందని అర్థం. నిండైన నదీ ప్రవాహమే ఒడ్లును కోసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ కూలంకష అంటే నిండైన నది అని అర్థం చెప్పుకోవాలి. అమ్మవారి దయ కూలంకష అంటే అంత నిండుగా, అంత పరిపూర్ణముగా ఉన్నటువంటిది అన్నారు ఇక్కడ. హద్దుల్ని కొట్టేస్తుందట, అంటే హద్దులేని దయ కలది అని దీని యొక్క భావం చూపిస్తున్నారు. కనుక వారాహీదేవి అంటే హద్దులేని కరుణాస్వరూపం. అమ్మ ఏ రూపం ధరించినా కరుణయేనండి. కొందరు అంటారు అమ్మో వారాహి ఉగ్రమండి అని. అమ్మ ఏ రూపమైనా దయే. తల్లి ఉగ్ర రూపం ధరించిందన్నా దయతోనే కదా. మా అమ్మ చేతకాని తల్లేం కాదు, ఉగ్రరూపము ధరించగలదు, సౌమ్య రూపం ధరించగలదు. 2 రూపాలు ఎందుకయ్యా అంటే నన్ను రక్షించడానికే. ఇది భక్తులను